హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లొచ్చు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ గార్లిక్ రైస్. కేవలం కప్పు రైస్తో కర్రీతో పని లేకుండా సింపుల్గా క్షణాలలో రెడీ అయ్యే ఈ కమ్మటి గార్లిక్ రైస్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో వేడివేడిగా రైస్ని వండుకొనైనా ఈ రైస్ని కర్రీతో పని లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా హెల్దీగా బిర్యానీ అంత టేస్ట్ వచ్చేలా కమ్మని రైస్ను 10 నిమిషాలలో ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా గార్లిక్ రైస్ను ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు వరకు రైస్ను తీసుకోండి. ఇలా తీసుకున్న రైస్ను ఎక్కడ ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న 1 కప్పు రైస్ను కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. మధ్య మధ్యలో ఎక్కడైనా అన్నం ఉండలు కట్టినట్టు అనిపించిన చేతులతో ఇలా నలుపుతూ పొడి పొడిగా ప్రిపేర్ చేస్తూ కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. ఇలా వేసుకున్న అన్నంలోనికి 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం. మీరు కారం కాస్త ఎక్కువగా తినేవారైతే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 నుంచి 4 రెమ్మల శుభ్రంగా కడిగిన కరివేపాకును కూడా వేసుకొని కారం పసుపు కలిసేలా బాగా కలుపుకోండి. రైస్లో ఇలా ముందుగానే కారం పసుపు కలిపి పక్కన పెట్టుకోవడం ద్వారా రైస్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. కాబట్టి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా రైస్ అంతా పొడి పొడిగా అయ్యి కారం పసుపు చక్కగా కలిసిపోయేంత వరకు ఇలానే కలుపుతూ ఉండండి. రైస్ని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న రైస్ను పక్కన పెట్టేసేయండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 3 నుంచి 4 తుంచిన ఎండుమిర్చిని వేసుకొని పల్లీలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్లో మంచి టేస్ట్నిచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదేనండి, వెల్లుల్లి. మీడియం సైజ్గా ఉన్న వెల్లుల్లి గడ్డను తీసుకొని ఇలా పాయలన్నింటినీ నీట్గా పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి ముందుగానే వెల్లుల్లిని మిక్సీ జార్లోకి వేసుకొని కారం పసుపు సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకునైనా రైస్ మొత్తానికి చక్కగా పట్టేలా కలిపి పక్కన పెట్టేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఈ 2 పద్ధతులలో మీకు ఏది సులువుగా అనిపిస్తే అదే పద్ధతిలో ట్రై చేయండి. ఇలా అయితే వెల్లుల్లి అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లిని వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ముందుగా కలిపి తీసుకున్న రైస్ మొత్తాన్ని ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకొని రైస్ పూర్తిగా వేడయ్యేంత వరకు లేదా కారం పసుపు కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోండి. రైస్ చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి రైస్ని చక్కగా ఫ్రై చేసుకోండి. రైస్ని ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. రైస్ ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా రైస్ అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా గార్లిక్ రైస్ రెడీ. ఇలా రెడీ అయిన రైస్ను వేడి వేడిగా సర్వ్ చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు.
సింపుల్గా టేస్టీగా ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు చకచక ఈ రైస్ని ప్రిపేర్ చేసుకొని పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా సర్వ్ చేశారంటే కొంచెం రైస్ కూడా మిగలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గార్లిక్ రైస్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.